నార్మల్గా మాట్లాడేటప్పుడు భగవంతుడు అనేవాడు ఆది అనంతం అంటారు. అంటే ఆది అనంతం నిరాకారం నిశ్చలం నిర్గుణం అంటారు. అంటే అర్థం ఏంటి? ఆది అంటే అర్థం ఏంటి? అంటే మొదలంటూ ఏం లేదు. మొదలంటూ ఏం లేదు అంటే అర్థం ఏంటి? పుట్టలేదు అని అర్థం. ఎప్పుడైతే పుట్టలేదు టైం లేదు, మరి ఏముంది? ఒక ఎనర్జీ ఉంది అన్నారు, శక్తి అన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా చాలా పదాలు వాడతారబ్బా, అవి ఫస్ట్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏమంటారు? చక్రాలు అంటారు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, తర్వాత మణిపూరక చక్రం తర్వాత మళ్ళీ హృదయానికి సంబంధించింది ఒకటి, తర్వాత ఆజ్ఞాచక్రం, తర్వాత సహస్రారం అంటారు. 7 చక్రాల గురించి చెప్తారు. తర్వాత ఇంకా ఏం పదాలు వాడతారు? తర్వాత కోశాలు అంటారు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయం అంటారు. ఆ తర్వాత ఇంకా ఏమంటారు? కోశాలు చక్రాలు కాక మూలాధారం అవన్నీ చక్రాలు అయిపోయినాయి. తర్వాత అంటే అర్థం ఏంటి? ఇలా రకరకాలన్నమాట. ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు? చాలామంది ఏమంటారు? కుండలిని అంటారు. అంటే ఏదో ఒక శక్తి ఇలా కింద పడింది, పైనుంచి పైకి లేచింది, ఏదో నాకు కనపడింది, అవి ఇవన్నీ అంటారు. అబ్బా నిజం చెప్పాలంటే ఇవన్నీ భగవద్గీతలో చెప్పలేదబ్బా. ఏం చెప్పారు అంటే ఏంటి? వీటన్నిటికీ బేస్ అయింది నిజంగా మన ఋషులకు అర్థమైంది కూడా. ఆ శక్తి ఉన్నది, ఆ శక్తిలో నుంచి ప్రకృతి వ్యక్తమైంది. ఏంటి ప్రకృతి అంటే? పంచభూతాలే కంటికి కనపడుతున్నాయి, అంతే కదా. నేల మీద మనం ఉన్నాము, నీళ్లు తాగుతున్నాము, మంట ఉండబట్టే మనకు అరుగుతుంది, లేదా ఆహారం తయారు చేసుకుంటున్నాము, ఆ తర్వాత గాలి పీలుస్తున్నాము, ఒక ఖాళీలో ఉన్నాము. ఈ 5 ఉన్నాయి. మరి ఈ 5 ఉన్నాయని ఎవడికి తెలుస్తున్నది? మన జ్ఞానానికే తెలుస్తుంది, నా బుద్ధికి తెలుస్తుంది, నా శరీరానికంటే కూడా నా మనసుకు తెలుస్తుంది ఇవన్నీ ఉన్నాయని. అంటే మరి ఈ చక్రాలు, ఈ కోశాలు, ఈ గోలంతా ఎక్కడున్నాయి? అన్నీ ఉన్నది మనసులోనే. అసలు చక్రం అంటే అర్థం ఏంటి? చక్రం అంటే వృత్తం అని అర్థం. అంటే వృత్తం. ఇప్పుడు మనకు ఆది అనే విషయం ఏం చెప్పాడు? భగవతత్వం అనే దానికి తుది లేదు, మొదలు లేదు. తుది లేని మొదలు లేని ఏంటి? అదే చక్రం, అదే వృత్తం, అంతే కదా. అక్కడ ఎలా అయితే తుది మొదలు లేదో మన సృష్టికి కూడా తుది మొదలు లేదు. నేను పుట్టాను, నేను పుట్టినప్పుడు నాకేమైనా గుర్తుందా? పిసరంత కూడా గుర్తులేదు. పోనీ నాకు 60 ఏళ్ళు దాడుతున్నాయి, నాకేమైనా ఇంత వయసు వచ్చిందనే విషయం నాకేమైనా గుర్తుందా? లేదు. లేదా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది, ఈ శరీరం పడిపోతుందని నాకేమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. అంటే ఏంటి? ఇది కూడా వృత్తమే, దీనికి తుది మొదలు లేదు. అందుకని ఇప్పుడు మన వాడు చెప్పింది ఏంటి? ఈ తుది మొదలు లేనటువంటి ఈ ఈ ఈ యొక్క మన మనస్సు, అది కూడా మళ్ళీ ఎవరు? మనసే. మళ్ళీ మనసు అంటే ఎవరు? మళ్ళీ జ్ఞానమే. విజ్ఞానమే కోసం అన్నాడు కదా. ఈ విజ్ఞానం అంటే ఏంటి? ఈ అనుభవం. ఇప్పుడు ఈ అనుభవం ఎక్కడుంది? మన హృదయంలో అనుభవం ఉంది అనుకుందాం కాసేపు. అనుభవం ఉన్నదని ఎవరికి తెలుస్తోంది? నా ఆలోచనకు తెలుస్తుంది. నా ఆలోచన అనుభవం ఏమనుకుంటోంది? నా శరీరం అనుకుంటే నా శరీరం అనుభవం ఏంటి? పుట్టడం, జర, మరణం. తర్వాత నాకు ఆకలేస్తుంది అంటే ప్రాణమయం. నాకు ఆలోచనలు వస్తున్నాయి, సుఖం దుఃఖం అంటే మళ్ళీ మనసుకు సంబంధించింది. ఇవన్నిటి మీద పట్టు సంపాదించడమే భగవద్గీత చెప్పి ఇవన్నీ